కాల్లోనో ఎక్కడో మరి మాట్లాడు మనం ఏమైనా కండిషన్స్ పెట్టబోతున్నామా, పెట్టే అవకాశం ఏదైనా ఉందా, లేకపోతే వాడు చెప్పిన సోదిని మళ్ళీ ఓకే అండి నమస్కారం ధన్యవాదాలు అని చెప్పేస్తాం? ఇక్కడ ఇక్కడ చూడండి, వాళ్ళ పిఎం మాట్లాడే మాటలో పశ్చాత్తాపం ఏమీ లేదు. ఏం లేదు వాళ్ళకి. ఏమంటున్నాడు, మన మన అపోనెంట్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాడు, మన దగ్గర స్తోమత లేదు, మనం వెనక వేయాల్సి వస్తుంది అని అంటున్నప్పుడు స్తోమత ఉంటే కంటిన్యూ చేద్దామనే కదా. అంతే. ఎవరైనా సపోర్ట్ ఉంటే మేము కంటిన్యూ చేద్దామనే కదా. అంటే ఆ సపోర్ట్ కోసం ఇండైరెక్ట్గా అప్పీల్ చేసుకుంటున్నాడు. నేను హెల్ప్లెస్ సిచ్యువేషన్లో ఉన్నాను కాబట్టి తగ్గాల్సి వస్తుంది అంటున్నాడే కానీ మనకు దీంట్లో రీజన్ లేదు, మన భారత్ మీదకి వెళ్ళాల్సిన అవసరం లేదు, తప్పు మన వైపున ఉంది అనేది ఇండికేట్ చేసే ఏ ఒక్క మాట కూడా రావట్లేదు. మన మన ఆర్మీ ప్రెస్టేజ్ని, మన దేశం ప్రెస్టేజ్ని స్పాయిల్ చేసే విధంగా కొంతమంది టెర్రరిస్ట్ గ్రూపులు ఉన్నారని వాళ్ళు అంటున్నారు. ఉన్నారా లేదా అది మనం అర్థం చేసుకోవాలి, దాన్ని ఫైట్ చేయాలి, ఉంటే వాళ్ళని మనం ఒప్పుకోకూడదు అన్నది దేశానికి బోధించాల్సినటువంటి టైమింగ్. పాకిస్తాన్కి బోధించాల్సినటువంటి టైంలో వాళ్ళ పిఎం ఆ పనేం చేయట్లేదు. మన వెనక్కి తగ్గుతున్నాం, ఎందుకంటే మన దగ్గర ఆ స్తోమత లేదు కాబట్టి. మన మీద అగ్రెషన్, మన మీద యుద్ధం చేస్తున్నటువంటి భారతదేశాన్ని మనం ఫేస్ చేయలేకపోతున్నాం కాబట్టి ఆ శక్తి ఉంటే మనం కంటిన్యూ చేసేవాళ్ళం అని చెప్తున్నాడు. సో అది ఆ బ్యాక్గ్రౌండ్లో ఇవాళ డీజీఎంఓల మీటింగ్స్లో కూడా ఐ థింక్ చాలా స్పెసిఫిక్గా మన రిక్వైర్మెంట్స్ మనం పెడతామని నేను అనుకుంటున్నాను. రిక్వైర్మెంట్స్లో మనం యాక్ట్ ఆఫ్ టెర్రర్ని నో లాంగర్ వీ విల్ కన్సిడర్ యాజ్ యాక్ట్ ఆఫ్ టెర్రర్, అది యాక్ట్ ఆఫ్ వార్ కానీ చూస్తాము అన్నది పొలిటికల్ విల్, మన మిలిటరీ విల్ కాబట్టి డీజీఎంఓ ద్వారా అది కమ్యూనికేట్ చేస్తారు. నెంబర్ 1. నెంబర్ 2, మన టార్గెట్ టెర్రరిస్ట్ క్యాంపులు కాబట్టి వాటిని మీరు తీస్తారా, ఇంకా దాంట్లో ఉన్న మిగులుంటే మేము తీయాలా, ఇదైతే మాత్రం డెఫినెట్గా జరగాల్సిందే. దాంట్లో భాగంగానే ఆయా లీడర్స్ని మనం ఐడెంటిఫై చేసినటువంటి ఈ టెర్రరిస్ట్ గ్రూప్స్, వాటి లీడర్స్ని మనకి వాళ్ళు అప్పచెప్తారా, అప్పచెప్పకపోతే వాళ్ళు ఎలా ట్రై చేస్తారు, ఎక్కడ ట్రై చేస్తారు, ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ 2 దేశాలకి యాక్సెప్టబుల్లా, ఇలాంటి చర్చ నా ఉద్దేశం స్టార్ట్ అవుతుందని అనుకుంటున్నాను వాస్తవన్ గారు. ఇది అంత ఈజీగా ఒక ఫైనల్ స్టేట్కి వస్తుందనో వాళ్ళు ఏదో తీర్మానాలు చేయగలరని అయితే నాకు అనిపించలేదు. కానీ డెఫినెట్గా మన డిమాండ్స్ని త్రూ డీజీఎంఓస్ అఫీషియల్గా కమ్యూనికేట్ చేస్తారు, చర్చకు పెడతారు. దాని మీద పాకిస్తాన్ ఎలా రెస్పాండ్ అవుతుందో చూద్దాం. ఎలా రెస్పాండ్ అవుతుందో దాన్ని బట్టి ఫర్దర్ యాక్షన్ ఉంటుంది. సో వీ రిజర్వ్ ద రైట్ సార్. అదే మీరు అన్నట్టు డీజీఎంఓ ఖచ్చితంగా మన వాయిస్ అండ్ మనకున్న కన్సర్న్స్ అన్నీ మెన్షన్ చేస్తారు. ఆయన డీజీఎంఓ రాజీవ్ ఘాయ్ నిన్న ఏం మాట్లాడారు కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఈ పర్టికులర్ ఆస్పెక్ట్స్ నుంచి ఏం మాట్లాడారు అంతవరకు చూద్దాం సార్ ఒకసారి. రాజీవ్ ఘాయ్ గారు, డీజీఎంఓ. That we achieved, I have no doubt in my mind that we achieved total surprise, and those strikes across those 9 terror hubs left more than 100 terrorists killed, including high-value targets such as Yusuf Azhar, Abdul Malik Rauf, and Mudassir Ahmed, that were involved in the hijack of IC-814 and the Pulwama blast. The line of control was also violated soon after by Pakistan, and the erratic and rattled response of our enemy was apparent from the number of civilians, inhabited villages, and religious sites such as Gurudwaras that were unfortunately hit by them, leading to a sad loss of lives. The Indian Air Force played a major part in these strikes by engaging some of these camps, and the Indian Navy provided wherewithal in terms of precision munitions. The Indian Air Force obviously had their assets up in the sky, and I will here request Air Marshal Bharti, the Director General of Air Operations, to detail. సో అదండి, ఆయన చాలా స్పెసిఫిక్గా చెప్పారు 100 మంది ఉగ్రవాదుల్ని వాళ్ళు హతమయ్యారు మన ఇచ్చిన రిటాలియేషన్లో. అండ్ నేననేది ఏంటంటే ఈరోజు డీజీఎంఓ మనకి క్లారిటీతో వెళ్తున్నామా, లేకపోతే ఏదో పిలిచాడు కదా మొహమాటానికి అటెండ్ అయ్యి మొన్న ఆయన చెప్పంగానే వెంబడి మేము కూడా సీజ్ ఫైర్కి ఓకే అని అలా చెయ్యి ఊపేసి వచ్చేస్తామా?
మన కన్సర్న్స్ ఇప్పటికే నేను టైం అండ్ అగైన్ చెప్తున్నా ఉన్నా అండి. ఇప్పుడు మీలాంటి సైంటిస్టులు, జేడీ గారు లాంటి సీనియర్ బ్యూరోక్రాట్స్ వీళ్ళందరూ కూడా దే హ్యావ్ టేకన్ అప్ ఏ కాజ్. ఒక సిగ్నేచర్ క్యాంపెయిన్ మొదలెట్టి ప్రైమ్ మినిస్టర్కి రాయటం. మనం స్పెసిఫిక్గా ఉండాలి. పీఓకేని స్వాధీనం చేసుకుందామా లేదా అనే అంశం పక్కన పెడితే ఖచ్చితంగా రిటాలియేషన్ దాడులు ఇందాక మెన్షన్ చేసిన 4-5 టాప్ మోస్ట్ టెర్రరిస్టులు, వాళ్ళని ఇంక్లూడింగ్ మునీర్ అండి, పౌర సమాజం మునీర్ని కూడా అడుగుతుందండి, అతను కూడా తీసుకురావాలి. ఎప్పుడో చచ్చిపోయిన ద్విజా సిద్ధాంతానికి మళ్ళీ 2-3 ఆక్సిజన్ సిలిండర్లు తీసుకొచ్చి రోడ్డు మీద నుంచోబెట్టే ప్రయత్నం చేశాడు. అలా వదిలేయకూడదు. ఒక టెర్రరిస్ట్ కొడుకండి అతను. వెనక్కి తిరిగి చూసుకుంటే అతని చరిత్ర చూస్తే ఒక టెర్రరిస్ట్ కొడుకు. వాడికి అంతకంటే ఆలోచన ఎక్కడ ఉంటుంది? ఇలాంటి వాటి మీద మనం సీరియస్గా మన ప్రపోజల్స్ పెట్టబోతున్నావా లేదా మొహమాటానికి నమస్కారం అండి, ధన్యవాదాలండి అని చెప్పేసి వచ్చేస్తావా? No, I think DGMOs స్థాయిలో మోస్ట్లీ ఎక్స్చేంజ్ ఆఫ్ ఈ నోట్స్, ఎక్స్చేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, ఎక్స్చేంజ్ ఆఫ్ డిమాండ్స్ ఉండదు. కానీ వాళ్ళంతటా వాళ్ళు డిస్కస్ చేసి ఒక ఫైనల్ స్టేట్మెంట్స్ ఇవ్వడానికి, తీర్మానాలు చేయడానికి అవకాశం ఉండకపోవచ్చు. ఎందుకంటే అది సార్ అంతకంటే పెద్ద డెసిషన్ తీసుకున్నారు కదా సార్. వాడెవడో సీజ్ ఫైర్కి అడగంగానే మనం యాక్సెప్ట్ చేయడం ఏంటి సార్? మధ్యలో ట్రంప్ వచ్చి ట్వీట్ చేయడం ఏంటి? వెల్, ఇక్కడ ట్రంప్ నెగోషియేట్ చేశాడు అనేది నేను నమ్మను. ట్రంప్కి సంబంధం లేదు. ట్రంప్ ట్వీట్ చేసి మొత్తాన్ని హైజాక్ చేశాడు. ట్రంప్ ఈ విషయాల్ని ఆబ్వియస్గా పాకిస్తాన్ కానివ్వండి, ఇండియా కానివ్వండి, ఇలాంటి నెగోషియేషన్స్ జరుగుతున్నప్పుడు త్రూ డిప్లొమాటిక్ ఛానల్స్ మనం మన కన్సర్న్డ్ కంట్రీస్కి, ఫ్రెండ్లీ కంట్రీస్కి, అదర్ కంట్రీస్కి ఇన్ఫార్మ్ చేస్తాం వాట్ ఈస్ గోయింగ్ ఆన్ అనేది. వాట్ ఈస్ గోయింగ్ ఆన్ అంటే ఎస్ వీఆర్ ఎట్ టాక్స్, వీఆర్ ఇన్ టాక్స్ ఎట్ DGMO లెవెల్ అన్నారు అనుకోండి. అమెరికాకి కొంత ఇంట్రెస్ట్ ఉంటుంది. వాళ్ళు అటు పాకిస్తాన్ నుంచి ఎందుకు అడిగారు? వాళ్ళు ఒక 3 hours గ్యాప్ ఉంది. 3 గంటలప్పుడు అడిగారు, 5 గంటలప్పుడు అంటే 2 hours ఏం జరుగుతుందనేది కొంత వాళ్ళకున్న ఛానల్స్తో వాళ్ళు విచారిస్తారు. ఫైనల్గా ఎప్పుడైతే మనం ఈ సీజ్ ఫైర్కి ఓకే ఎట్ దిస్ లెవెల్ లెట్స్ నాట్ ఎస్కలేట్, లెట్స్ హోల్డ్ అన్నదానికి ఒప్పుకున్నాము, అదే దట్ వాజ్ వెరీ కన్సిడరేట్. మన DGMO తీసుకున్న నిర్ణయాన్ని కూడా మనం తప్పుపట్టాల్సిన అవసరం లేదు. మనం మొదటి నుంచి ఏం కోరుకుంటున్నాం అంటే వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ వార్, వీఆర్ నాట్ గోయింగ్ టు ఎస్కలేట్, వీఆర్ టార్గెటింగ్ టెర్రరిస్ట్ క్యాంప్స్ వెరీ వెరీ స్పెసిఫికల్లీ, వెరీ టార్గెటెడ్లీ, వెరీ ప్రిసైజ్లీ. అంతవరకే మనం మాట్లాడుతున్నాం. ఇవాళ కూడా మనం అదే మాట్లాడుతున్నాం. కాబట్టి మీరు మా మీద అగ్రెసివ్ పొజిషన్ తీసుకుంటే మాత్రం మేము డిఫెండ్ చేసుకుంటాం. కానీ వీఆర్ నాట్ టేకింగ్ ఎనీ అగ్రెసివ్ పొజిషన్ అన్నది మనం ఎస్టాబ్లిష్ చేసాం. ఆ కండిషన్ మీదే మనం హోల్డ్లో ఉన్నాం. ఇప్పుడు ఈ వారం రోజుల్లో జరిగినటువంటి గతంలో జరిగినటువంటి విషయాలు, గతంలో జరిగినటువంటి టెర్రరిస్ట్ అటాక్స్, వాళ్ళు ఎవరెవరికి షెల్టర్ ఇస్తున్నారు, వాళ్ళ క్యాంప్స్ ఎక్కడ ఉన్నాయి, వాళ్ళు ఏమేమి చేస్తున్నారు, అంతా స్టోరీ మన దగ్గర ఉంది. మనం అనేక సందర్భాల్లో పాకిస్తాన్కి ఇచ్చాం, ఇంటర్నేషనల్ బాడీస్కి ఇచ్చాం. వాటిల్లో ఉన్న మెయిన్ పాయింట్స్ని ఒక 4-5 పాయింట్స్ అయితే డెఫినెట్గా వాళ్ళ DGMO ద్వారా మళ్ళీ ఒక్కసారి పాకిస్తానీ ప్రభుత్వం ముందు పెడతారు. రైట్. దీని మీద వాళ్ళు ఎలా రెస్పాండ్ అవుతారు అన్న దాని మీద మన ఫర్దర్ రెస్పాన్స్ ఉంటుంది. రైట్. ఏం జరిగినా కానీ అక్రాస్ LOC కానీ ఎల్స్వేర్ కానీ ఇక ఇవాళ నుంచి అంటే ఆ సీజ్ ఫైర్ టైం నుంచి ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా వీ విల్ నాట్ కన్సిడర్ ఇట్ యాజ్ అన్ యాక్ట్ ఆఫ్ టెర్రరిజం, వీ విల్ కన్సిడర్ ఇట్ యాజ్ అన్ యాక్ట్ ఆఫ్ వార్ ఫ్రమ్ పాకిస్తాన్. ఇక మేము టెర్రరిస్ట్ సంగతి కలిసి పక్కన పెట్టేస్తాం. వాళ్ళని మిమ్మల్ని మొత్తాన్ని కలిపి ఒకే గట్టి కట్టేస్తూ ఇట్ ఈస్ పాకిస్తాన్ ఈజ్ ఇన్ వార్ విత్ ఇండియా, ఇండియా విల్ బి ఇన్ వార్ విత్ పాకిస్తాన్ అనే మాట మేము అనాల్సి వస్తుంది. అన్నప్పుడు ఐ థింక్ ఇప్పుడు ఇందాక ఆయన కూడా పబ్లిక్ స్క్వేర్లో మీటింగ్ పెట్టి ఉపోద్ఘాతం చెప్తున్నారు కదా, అది మన వాళ్ళు బాగా సాధించారు, ఇండియాకి నష్టం చేశారు, 10-15 ముబారక్లు చెప్పాడు. ఇజ్రాయెల్ ఇండియా ఒకటేను. అంటే ఏంటంటే విత్ ఇన్ పాకిస్తాన్ అంటే టెర్రరిస్టు క్యాంపులు దాటి పాకిస్తాన్ సొసైటీలోకి వచ్చేసి పాకిస్తాన్ బోర్డర్స్ కూడా దాటి వాళ్ళ ఇజ్రాయెల్ని లేదంటే ఇంకో దేశాలని గురించి మాట్లాడుతున్నారంటే దీన్ని ఎస్కలేట్ చేయాలని వాళ్ళు ట్రై చేస్తున్నారు. ఇదేదో ప్రపంచవ్యాప్తంగా పాకిస్తాన్ మీద జరుగుతున్నటువంటి దాడిగా, ఇస్లాం మీద జరుగుతున్న దాడిగా వాళ్ళు అభివర్ణించాలని అనుకుంటున్నారు. సో DGMOs లెవెల్ కొంత అంటే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఫైనల్ కాల్ ఎలాగూ భారత ప్రభుత్వం తీసుకుంటుంది. ఫైనల్గా ఒకసారి ప్రొఫెసర్ శేషాద్రిరావు గారి దగ్గరికి వెళ్దామండి. ఫైనల్గా కుడ్ యూ ప్లీజ్ కంక్లూడ్? శేషాద్రిరావు గారు, ఇందాక మీరు ఒక చాలా ఇంపార్టెంట్
అంశాన్ని లేవనెత్తారు. వాళ్ళ పాఠ్యపుస్తకాల్లో మన భారతదేశ నాగరికతని ప్రత్యేకించి హిందూ స్త్రీలను కించపరిచే విధంగా ఉన్నాయి. డూ యూ హ్యావ్ ద కాపీస్ ఆఫ్ దోస్ టెక్స్ట్ బుక్స్ విత్ యూ? ఉన్నాయండి. ఐ విల్ ట్రై టు అక్వైర్ దెమ్ అగైన్. అండ్ డిస్ట్రిబ్యూషన్లో ఉన్నాయి. సో ఎడ్యుకేషనిస్ట్ ఏంటంటే వీఆర్ ట్రైంగ్ టు ఎలిసిట్ దేర్ ఇంట్రెస్ట్, యాక్చువల్లీ హిడెన్ ఇంట్రెస్ట్ ఏమైనా ఉందా అని చెప్పి వాళ్ళకి ఏ రకమైన ఆధారాలు దొరికినాయి అనే దాని మీద మేము ఆల్మోస్ట్ కైండ్ ఆఫ్ బాగా డీప్ ఇట్స్ కైండ్ ఆఫ్ స్మాల్ రీసెర్చ్ లాగా చేస్తున్నాము. సో ఐ థింక్ ఐ విల్ బి వెరీ హ్యాపీ ఆన్ గెటింగ్ ఇట్. ఐ విల్ పాస్ ఆన్ టు యూ బికాస్ ఆన్ పాసింగ్ ఆన్ టు యూ the wider purpose of that will be easily done instead of we taking up the matter and then deriving certain things, that will be better if we can supply to రాయండి సార్, మీరు media. యు సీ యు ఆర్ ఎన్ అకాడమిషియన్, రైట్ టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. దురాక్రమణదారులని చక్రవర్తులుగా ఇప్పటిదాకా చదువుకుంటూ వస్తున్న చరిత్రను తొలగించమని చెప్పండి వాళ్ళ పేర్లందరినీ.